పెట్టేసుకోండి మొబైల్‌ని కొంచెం. ఆ! యెస్. జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా మన పిరమిడ్ మాస్టర్‌ల యొక్క వారి ప్రయాణాన్ని విశేషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనకి వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ అమర్‌నాథ్ రెడ్డి గారు. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్‌గా ఉంటూ వారు అంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ధ్యానాన్ని చేస్తూ, మరి వారి ధ్యాన ప్రచారం చేస్తూ, వారి జీవితం వారు అత్యద్భుతంగా మలుచుకున్నారు. మరి వారు ఎలా వారి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు? వారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారిలో ఎటువంటి మార్పులు జరిగాయి? అది వారి వృత్తికి ఎలా అన్వయించుకున్నారు? ఈ విశేషాలన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. హ్మ్. చెప్పండి సార్. ముందుగా మనకి ఇంతటి సులభతరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ముందుగా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో నా యొక్క అనుభవాలను పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి, అలాగే నా యొక్క అనుభవాన్ని వింటున్న మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ముందుగా నాకు ధ్యానం అనేది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 2006లో చిన్న ఫామ్లెట్ ద్వారా, అది మన మెడిటేషన్ వల్లదే అనుకుంటున్నాను, సరిగా గుర్తులేదు. ఏ విధంగా ధ్యానం చేయాలనేది నాకు ధ్యానం అనేది తెలియదు అప్పుడు. ఎగ్జామ్స్‌లో మార్కులు వస్తాయి, కాన్సంట్రేషన్ ఉంటుంది అని ఆ చిన్న ఫామ్లెట్ ద్వారా కళ్ళు మూసుకొని కూర్చోవడం తెలియకుండా, తెలిసి తెలియని అప్పుడు ఎగ్జామ్స్‌లో బాగా రాణించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను డిగ్రీలో ఉన్నప్పుడు 2006, 2009 మధ్యలో మొట్టమొదటిసారిగా బ్రహ్మకుమారి వాళ్ళు ఇలా మెడిటేషన్ నేర్పిస్తారు, రాజయోగం అంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొంచెం అందులో నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉండేటివి. ఆ వయస్సులోకి వాళ్ళు చెప్పేదానికి, మనం ఉన్నదానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. నాతో పాటు వచ్చిన మా మిత్రుడు జూనియర్ అబ్బాయి రావడం మానేశాడు. అంటే కొంచెం భయపడిపోయి. తర్వాత కొన్ని రోజులు వెళ్ళడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత నేను కొంచెం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు హైదరాబాద్‌లో రామకృష్ణ మఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఇదే భక్తి మార్గంలో మెడిటేషను, యోగా ఇవన్నీ నేర్పించేవాళ్ళు. దీని తర్వాత నేను కానిస్టేబుల్‌గా సెలెక్ట్ కావడం జరిగింది. కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకతను ఇది పిరమిడ్ ధ్యానం ఉందని మొట్టమొదటిసారి పరిచయం చేశారు నాకు. ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఏమన్నారు అంటే, మనం ఏమన్నా కాషాయ వస్త్రాలు వేసుకోవాలా? ఆహ్, ఏది అంటే, లేదు, మనం ఏదైతే గృహస్థ జీవితాన్ని మనం జీవిస్తున్నామో, అందులో ఉంటూనే ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు అంటే, ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం వేటిని కోల్పోకుండా, మన కుటుంబ జీవితం గావచ్చు, మన వ్యక్తిగత జీవితం గావచ్చు. కాబట్టి దీని గురించి నేను తెలుసుకోవడం ప్రారంభించాను. ప్రారంభించిన తర్వాత ఆయన చాలా సార్లు ధ్యాన మహాచక్రాలు జరుగుతుంటాయి, కర్తాల్‌కి వెళ్దామని చెప్పాడు. అప్పుడు నా ఉద్యోగరీత్యా నాకు సెలవు దొరక్కపోవడం వల్ల నేను కర్తాల్‌కి అటెండ్ కాలేకపోయాను. కాకపోతే ఆయన ఎప్పుడూ ఈ విషయాలు చెప్తూ నాకు ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా మా ఊరు చుట్టుపక్కల, మాది అనంతపురం జిల్లా. సొంత ఊరు. ఇప్పుడు ఉద్యోగరీత్యా కడపలో ఉంటున్నాను. చుట్టుపక్కల ఏ ప్రోగ్రామ్ జరిగినా నేను వెళ్ళేవాడిని. వెళ్ళి అటెండ్ కావడము, పత్రిజీ గారి గురించి, పిరమిడ్ మెడిటేషన్ గురించి కొంచెం కొంచెం తెలుసుకోవడము, సాధన చేయడం జరిగింది. మాకు అదృష్టం కొద్దీ చుట్టుపక్కల ఎవరైనా ఊర్లో మేము మెడిటేషన్ అప్పుడప్పుడు నేర్పిస్తుంటే వాళ్ళకి వెళ్ళి గుళ్ళలోనో, స్కూళ్ళలోనో అక్కడిక్కడ చిన్న చిన్నగా మెడిటేషన్ ప్రారంభించడం, అంటే ప్రచారం చేయడం కూడా జరిగింది. నేను అనుకోలేదు. అంటే నేర్చుకోవడము, ప్రచారం చేయడం 2 ఒకేసారి జరగడం నా అదృష్టము. ఈ విధంగా చేస్తూ చేస్తూ ఇంకా ఉద్యోగంలో ఎలా ఉపయోగపడిందని మేడం గారు చెప్పినట్లు, పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఒత్తిడితో కూడుకుంటుంది. అది అందరికి తెలిసిన విషయమే. మనకి శారీరకంగా, మానసికంగా పని వేళలు, సెలవులంటూ తక్కువుంటాయి. ఉన్న సెలవుల్లో కూడా ఎక్కువ బందోబస్తు డ్యూటీలు అవి ఉంటాయి కాబట్టి, ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చేసుకోవడము, మన ప్రోగ్రామ్ జరిగినప్పుడు వీలైనంత వరకు అటెండ్ కావడం జరిగింది. తటవర్తి వీరరావు ఇక్కడ కర్నూలులో ఇప్పుడు 3 డేస్ మౌన ధ్యానం పెట్టారు. వాటికి అటెండ్ కావడం జరిగింది. ఈ విధంగా అటెండ్ అవుతున్నప్పుడు నాకు చాలా మంది పరిచయం అయ్యారు. అంటే
మనం ఏ స్థితిలో ఉన్నామో, గురువుల యొక్క ఇంకా ఏ విధంగా మనం ఎదగాలి అనేది ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. ముఖ్యంగా ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఒత్తిడి నివారణకు. మనకి పాజిటివ్ ఒత్తిడి ఉంటుంది, నెగిటివ్ ఒత్తిడి ఉంటుంది. పాజిటివ్ స్ట్రెస్ అనేది మంచిదే ఎవరికైనా. నెగిటివ్ ఒత్తిడి అనేది ఏం చేస్తుంది, మన యొక్క మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని రెండిటిని దూరం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే చాలా మంది నన్ను నేర్పించేప్పుడు కానిస్టేబుల్ వీళ్ళందరూ అడిగేవాళ్ళు, ధ్యానం ఎందుకు చేయాలి మనము అని. అంటే నేను అన్నాను, ధ్యానం అనేది సపరేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మనము ప్రకృతి సహసిద్ధంగా జరిగే వాటికి మనం భిన్నంగా జీవిస్తున్నాం. సరైన టైంకి మేల్కోవడం లేదు, సరైన టైంకి భోజనం చేయడం లేదు, సరైన ఆలోచనలు చేయడం లేదు. కాబట్టి వాటిని సరి చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. ఎవరైతే ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తారో వర్తమానంలో, వారికి ధ్యానం అవసరం లేదని నేను చెప్తాను. ఇది చాలా మంది ఖండించవచ్చు. నువ్వు ప్రజెంట్ మూమెంట్లో నువ్వు అటెండ్గా ప్రతి క్షణం ఎరుగుతూ జీవిస్తున్నావు అంటే నీకు సపరేట్ ధ్యానం అవసరం లేదు. ఆ విధంగా మనం 99% ఎవరు ఉండలేము. కాబట్టి ప్రతిరోజు మనకి ఏదో మార్గంలో ధ్యానం అనేది అవసరం. ఈ ఉదయాన్నే మనము 5 గంటలకే లేచి ధ్యానం మొదలు పెడుతున్నామంటే మనలో అందరికీ మంచి సంకల్పం ఉంటుంది. చాలా మంది త్వరగా నిద్ర లేవడం లేదు. మనకి ఏదో కార్యక్రమం వల్ల మనకు సజ్జన సాంగత్యం ఉండాలి. మన చుట్టుపక్కల ఈ టైంలో ఇప్పుడు తుఫాన్లు వస్తుంటాయి, వర్షాలు వస్తుంటాయి. కానీ మనకి ఇంటర్నెట్ వచ్చి సాంకేతిక పరిజ్ఞానం మనందరిని ఒక చోటికి చేరుస్తుంది. మనమందరం ఈ టైంలో సాధన చేస్తున్నాం అంటే మనమంతా పక్కన ఉన్నామని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని మనకు కల్పించిన పిఎంసి వాళ్ళకు కూడా మనం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి. కాబట్టి ఏ టైంలో ఉన్నా, మనం ఏ దేశంలో ఉన్నా, మీరు అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కానీ ఈ జూమ్ ద్వారా రావడం వల్ల ఒకే టైంలో మనం ఎక్కడున్నా, మనకి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే నువ్వు ఏ మూల ఉన్నా కూడా మనం అంతా కనెక్ట్ కావడం జరుగుతుంది. ఆ విధంగా నేను మెడిటేషన్ నేర్పిస్తూ వస్తున్నాను. ఇప్పటికీ నేను ఐఎమ్ లెర్నర్ అని చెప్తాను. నేను క్లాసులు తక్కువ చెప్పినప్పటికీ, ఎందుకంటే నేను ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయితే, మా కానిస్టేబుల్తో అయితే వాళ్ళని క్వశ్చన్లు వేసేవాడిని. అంటే నువ్వు ప్రజెంట్ స్థితిలో ఉంటున్నావా లేదా, ఈ స్థితిలో ఉండకుండా నేను దూరం తీసుకెళ్తున్నది ఏది అని ఈ విధంగా ఇంటరాక్షన్ కావడం వల్ల వాళ్ళు కూడా ఒకేసారి మార్పు రావాలనుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్క స్థితిలో ఉంటాము. మన స్థితిని మనం మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. ఒకరి నుంచి గ్రహించాలి కానీ ఒకరి నుంచి కంపారిజన్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సాధన చేసి ఉండొచ్చు. వాళ్ళ పూర్వజన్మల నుంచి కూడా సాధన మొదలవుతూ వచ్చి ఉండొచ్చు వాళ్ళకు. కాబట్టి మన స్థితిని మనము ఇందాక మేడం గారు చెప్పినట్లు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి మనం కొంచెమైనా మెరుగవుతున్నామో లేదనేది చూసుకోవాలి. మనం పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్ శక్తి ఉందా లేదా అని చాలా మంది కూడా అన్నారు. పిరమిడ్ శక్తి లేకపోతే మన ఈజిప్ట్లో పిరమిడ్లు ఉన్నాయి. మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. మనం దేన్ని ఫస్ట్ నెగిటివ్ క్వశ్చన్ చేయొచ్చు. కానీ వాటిపైన నెగిటివ్ దృక్పథంతో ఉన్నామంటే అందులో మంచిని మనం గ్రహించలేము. కాబట్టి నేను చాలా మందికి చెప్తున్నాను, మీరు చేయండి ధ్యానం. పిరమిడ్ ఉంటే మంచిది, లేకపోయినా పిరమిడ్ లేని చోటైనా ప్రకృతిలో అయినా, మన పత్రిజ్ గారు చెప్పినట్లు ఆయన ట్రెక్కింగ్ తీసుకెళ్లే వాళ్ళు. నా దురదృష్టం ఏంటంటే ఆయన్ని భౌతికంగా కలవలేకపోయాను. కానీ ఆయన మన వెనకలో ఉండి నడిపిస్తున్నాడని ప్రతి క్షణం నేనైతే నమ్ముతాను. ఆధ్యాత్మిక శక్తి అది ఒక ఆధ్యాత్మిక తరంగాలు అనమాట. అలాంటి ఒక గురువులు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. మన భారతదేశమే గురు పరంపరలో వస్తుంది. అలాంటిది ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేసినా వాళ్ళని యొక్క గుర్తు పెట్టుకోవాలి. మనం ఆధ్యాత్మికంగా ఇంత ఉన్నతంగా ఉంటున్నామంటే కారణం వాళ్ళని రోజు మనం స్మరించుకోవాలి. ఈ ప్రోగ్రామ్ నాకు బాగా నచ్చినది ఏమంటే, మనం మొదట థియరీ చెప్పి ప్రాక్టికల్ చేపిస్తారు. ఇక్కడ మొదట మనం ధ్యానం చేయిస్తున్నాం. ఎందుకంటే అందరికీ ధ్యానము అనేది అలవాటు ఉంది కాబట్టి లేని వాళ్ళ కోసం చేయించారు. ఉన్న వాళ్ళు ఇంకా మరింత మెరుగుపరుచుకోవాలని ఫస్ట్ మనం మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మెడిటేషన్ అనేది ఇందాక చెప్పినట్లు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది. మనకు ఇప్పుడు ఈ కాలంలో వచ్చే రోగాలకు కారణం 99% ఇది సైంటిస్టులు చెప్పినా కూడా మానసికంగానే ఉన్నాయి. శారీరకంగా మెడిటేషన్ వచ్చినప్పటికీ మానసిక రోగాలకు లేవు. ఇందాక అమెరికాలో కూడా మనకేం చెప్పారు అంటే, ధ్యానం చేస్తే మానసిక రోగాలు అనేది బాగా అవుతాయని చెప్పారు.
నా వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నా యొక్క వృత్తిగత జీవితంలో కావచ్చు, ధ్యానం అనేది చాలా మార్పులు తీసుకొచ్చింది. ఎందుకంటే నేను జాబ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కొద్ది దూరం పరిగెత్తితేనే ఆయాసం రావడం ఏదో జరిగేది. అలాంటిది ధ్యానం ప్రాక్టీస్ చేయడం వల్ల మొత్తం శారీరక ఆరోగ్యం అయితే బాగైంది. మానసిక ఆరోగ్యం చాలా బాగైంది. ఎందుకంటే చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్‌లో కోపంతో మాట్లాడడము, కఠినంగా మాట్లాడడము చేస్తుంటారు. నేను మాట్లాడేటప్పుడు సార్లు అసలు పోలీస్ అని ఎవరు నమ్మరు అంటే పోలీస్ అంటేనే కఠినంగా ఉంటారనేది చాలా మందికి అనుకున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఒత్తిడి వల్ల కోపంతో మాట్లాడతారు. వాళ్ళ స్ట్రెస్ ఎక్కువైపోయి అది అనేది వేరే వాళ్ళ ప్రభావం చూపిస్తారు. అంటే అరవడం ఇంకా చేయడం చేస్తుంటారు కాబట్టి నేను ఎవరికైనా ఫస్ట్ ఎక్కడికెళ్ళినా వాళ్ళకి ధ్యానం నేర్పించడం చేస్తాను. మాకి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి రన్నింగ్ చేయించినా, ఎటువంటి కఠినంగా చెప్పినా గూడా చివరిలో అయితే ఖచ్చితంగా మెడిటేషన్ చేపిస్తాను. వాళ్ళకి ఈ మార్గం అని చెప్పను. కళ్ళు మూసుకోండి. ఎందుకంటే వెంటనే పిరమిడ్ మెడిటేషన్ అంటూ ఒక్కొరికి ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ధ్యానం నేర్పిస్తాను. నేర్పించేసి ఎవరైతే మనకు కనెక్ట్ అయితారో వాళ్ళకి చెప్తాను. ఇది పిరమిడ్ మెడిటేషన్ ఇలా ఉంది. ఇది ఒక స్పిరిచువల్ వ్యవస్థ. అన్ని దేశాల్లో ఉంది. మీరు ఇంటర్నెట్ అదే డైరెక్ట్‌గా అయినా అటెండ్ కావచ్చు. లేదా ఈ యొక్క పీఎంసీ ఛానెల్ గాని, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్తే వాళ్ళు చాలామంది ఈ మార్గాల్లోకి వస్తున్నారు. ఎంత వీలైతే అంత చాలా మందిని మేము ఎక్కువ ఒత్తిడితో కూడుకున్న వాళ్ళ డిపార్ట్మెంట్‌లో ఉంటాం కాబట్టి, వాళ్ళకి మెడిటేషన్ నేర్పించాలనే నా యొక్క తపన. నేను ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకాలైతే మన పిరమిడ్ వన్నీ తడవర్తి వీరరావు రాసినది, పత్రిజీ గారు రాసినది ఆధ్యాత్మిక శాస్త్రము, ధ్యానం ఎలా చేయాలి అనేది రాశాను. నాకన్నిటికంటే ముఖ్యం నచ్చినదంటే అహింస. నాకు ఈ వ్యవస్థ నడవడం కారణం అంటే ఫస్టు ఆయన ఏం చెప్పారు, "నువ్వు ధ్యానం చేయని చేయకపో." పత్రిజీ గారు అంత గొప్ప బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. "నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు. జీవహింస చేయొద్దని" స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే అది గౌతమ బుద్ధుడు చెప్పినా, ఎవరు చెప్పినా సాటి జీవిని శారీరకంగా గాని, మానసికంగా గాని హింసించకూడదని చెప్పారు. చాలామంది మాంసం తినకపోవడం ఒకటే అహింస అనుకుంటారు. నువ్వు ఏ జీవిని తెలిసి గాని డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌గా ఏ జీవిని మనం హింసించకూడదు. మాట ద్వారా గాని, మన చేతలో మనసా వాచా కర్మణ అని చెప్పారు. కాబట్టి ఆ పుస్తకాలు గూడా బాగా నచ్చాయి నాకు. నచ్చాయి గదా! అవి ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఆధ్యాత్మిక పుస్తకాలు. అలాగే మన పిరమిడ్ 18 సూత్రాలుంటాయి. అవే ఇంకా. నువ్వెన్ని పుస్తకాలు చదివినా గూడా మన పత్రిజీ గారు సింపుల్‌గా 18 సూత్రాలు ఇచ్చారు. అందులో మనకి ఎన్ని వీలైతే అన్ని. చాలా మంది అన్నీ పాటిస్తామని భయపడుతుంటారు. ఎన్ని వీలైతే అన్ని పాటించాలి. శాకాహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. నేను మాంసాహారిని. మా ఇంట్లో మాంసం తినేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి తక్కువ తిన్నా ఒత్తిడి చేసి బలమని, ఇంకోటని చెప్పి తినిపిచ్చేవాళ్ళు. నేను 2006లో మాంసాహారం మానేయడం జరిగింది. అంటే అప్పటికి ఇది పిరమిడ్ మెడిటేషన్ గురించి కొంచెం తెలుసు. ఆ ఫార్ములెట్ కావచ్చు, ఆ పుస్తకాలు చెప్పిన వ్యక్తి. ఇది పిరమిడ్ మెడిటేషన్ అని వాళ్ళు చెప్పిండకపోవచ్చు నాకు. ఆ విధంగా పరిచయం అయింది. దాని తర్వాత గుడ్డుతో సహా 2009లో మానేయడం జరిగింది. ఓకే. చాలామంది అంటున్నారు మాంసం తినొద్దు అని చెప్పి దానిపైన చాలా డిబేట్‌లు పెట్టేవాళ్ళు. మా డిపార్ట్‌మెంట్‌లో గాని, ఫ్రెండ్స్ గాని ఇక్కడ. వాళ్ళకి ఏం చెప్తానంటే నేను నీకు కరెక్ట్ అని మేము చెప్పామని మానేయకండి. మీరు ఫస్ట్ ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత మీలో మార్పొస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మీలో మార్పొచ్చిన తర్వాత మీరు తినమన్నా తినలేరు అని చెప్పాను నేను. ఎందుకంటే ఫస్ట్ అంతరంగంలో మనకి మార్పొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఒకరు చెప్పిన తర్వాత కొన్ని రోజులు పాటించొచ్చు. మళ్ళీ విజిలెన్స్ ఉండదు కదా! అంటే ఆయన ఏం చేస్తున్నాడని. ఎవరికి వాళ్ళే సొంతంగా అది మానేస్తారు. అదేం పెద్ద విషయం కాదు. ఫస్ట్ అందుకే నా యొక్క తపనేందంటే అందరిని ధ్యానంలోకి తీసుకొస్తే వాళ్ళలో మార్పొస్తుంది. నా స్వార్థం ఏందంటే మనలో మార్పొస్తుంది. మనం ఇతరులకు చెప్తున్నామంటే మనం అటు ఇటు మారుతాం. మారిన తర్వాత ఇతరులకి ఏదైనా చెప్పగలుగుతాం. ఇక్కడ 2 ఒకేసారి జరుగుతాయి. మనం నేర్పిస్తూ నేర్చుకుంటాం. నేర్చుకుంటూ నేర్పిస్తాం. ఇప్పుడు మీరు ఒక ఎస్ఐగా ఉన్నారు. సెక్యూరిటీ పరంగా వేరే వేరే సంస్థలకు కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ మన పిఎస్ఎస్ఎంలో ఎలా ఉంటుంది? ఓకే మేడం. మంచి క్వెషన్. హ్మ్. హ్మ్. మనం వేరే డిపార్ట్‌మెంట్‌లో వచ్చేసి
వాళ్ళకి ఇంత అక్కడ చిన్న డిస్ట్రిక్షన్ వల్ల ఉంటుంది. మా ఉద్యోగంలో ఉద్యోగం ఎంతవరకు చేసుకున్నా వెళ్ళాం, మన యొక్క ఆరోగ్యం గురించి కానీ అంటే ఆలోచిస్తారు, వెల్ఫేర్ ఉంటుంది, కానీ ఇంత ఉండదు. మన పిఎస్ఎస్ఎంలో కానీ వేరే సంస్థల్లో కానీ వాళ్ళంటూ కొన్ని నియమ నిబంధనలు నేర్చుకున్నారా, స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. మన దాంట్లో స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే నువ్వు నువ్వు నీ యొక్క ఉద్దేశం ఏంది, నీకు ఒత్తిడి అనేది ఉండదు. ఖచ్చితంగా ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి. అలాగని మన యొక్క మళ్ళీ ఏది ఆధ్యాత్మికంగా కానీ ఏమంటారంటే నీతి నియమాలు అంటారు చూడు, నీతి నియమాల పరంగా ఏ విధంగా చూసినా కూడా ఈ సంస్థ దేనికి తీసిపోదు. ఎందుకంటే పార్షియాలిటీ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళాను వేరే సంస్థలకి, అంటే పేర్లు బ్రహ్మకుమారాలు చెప్పి వెళ్ళాను కాబట్టి. కాకపోతే అక్కడ వాళ్ళు ఎవరికైతే ఇందాక చెప్పారు, ఎవరికి ఏది సూటబుల్ వాళ్ళు ఎంచుకుంటారు. ఇది అందరికీ అనమాట. ఇందులో తారతమ్యాలు ఏమి ఉండవు. కుల మత ప్రాతిపదికలు నీకు ఒక సింబాలిక్ గా అంటే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉండాలి, కఠిన నిబంధనలు ఉండవని అయితే చెప్తాను. కట్టుబాట్లు ఏ సంస్థకైనా ఉండాలి, ఎందుకంటే ఉన్నప్పుడే అది రన్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఆ సంస్థలో ఇమ్మడలేరో వాళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళే వెళ్ళిపోతారు, మనం వెళ్ళాలని అవసరం లేదు. ఎవరైతే దీనికి అనుగుణంగా ఉంటుందో, ఇప్పుడు మేము డిపార్ట్మెంట్లో ఉంటాము, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి అంటే ఆగాలి, ఆగితేనే అక్కడ యాక్సిడెంట్లు కాకోకుండా మిగతా వాళ్ళు సక్రమంగా పోతారు. కాబట్టి నియమ నిబంధనలు ఏ సంస్థకైనా అవసరము, కానీ మన పిఎస్ఎస్ఎంలో కఠినంగా ఉండవు, అందరికీ అనుకూలంగా ఎవరైనా పాటించగలిగేటట్లు ఉంటాయి. అదే దీని యొక్క గొప్పతనం. స్టార్టింగ్ లో వచ్చిన అంటారు చూడు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరు వచ్చినా ఒకే రకంగా చూస్తారు, ఒకే రకంగా ఆదరిస్తారు, ఒకే రకంగా జ్ఞానాన్ని పంచుతారు. కాబట్టి ఈ సంస్థ ఎప్పటికీ ఇలాగే మనగలుగుతుంది అనేది మనందరికి తెలిసిన విషయం. మనకి సాధకులకి ఉండే ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉన్నా గాని ఇబ్బంది లేదంటారు అయితే. నియమాలు లేవు కాబట్టి, కఠినమైన నియమాలు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, కొన్ని సంస్థలు వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు శిరోమండలం చేసుకోమని, లేదా ఈ వస్త్రం ధరించమని, ఈ భాష మాట్లాడమని, ఇలాగే ఉండమని. మనకి అలాంటి నియమ నిబంధనలు లేవు. ఇప్పుడు ఈ జనరేషన్ కి, ఇప్పుడున్న కలియుగం అనొచ్చు, కలియుగానికి ఆధ్యాత్మికాన్ని జోడించాలంటే ఆ గురువు గారికి అనిపించి ఉంటుంది. ఆ గురువు గారికి అనిపించి ఏదైతే ఈజీనో, ఇప్పుడు చిన్నపిల్లవానికి చెప్పాలంటే చాక్లెట్ ఇచ్చి చెప్పాలి, బెత్తం తీసుకొని కొడతా అంటే పారిపోదు. అదే విధంగా మన పత్రిజీ గారు ఏం చెప్పారు, మంచి మంచి మాటలు చెప్పారు, అంటే ఆకట్టుకోవాలని. అందులో యొక్క స్వార్థం ఏం లేదు. ఎప్పుడైతే మనకి అది నచ్చుతుందో ఆ భాగంలో ఉంటాం. కాబట్టి మనకి నియమ నిబంధనలు ఉన్నాయి, లేవని చెప్పను. ఉన్నప్పటికీ ఇవన్నీ అందరూ పాటించగలిగారు. ఇందులో ఏం కఠినంగా ఏం లేవు. సెక్యూరిటీ కోసం అంటే మీరెప్పుడు మన పిఎస్ఎస్ఎఫ్ ప్రోగ్రాముల్లో అంటే ధ్యాన మహాయాగానికి రాలేదేమో, మామూలుగా అంటున్నానండి. ఇప్పుడు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటారు, మన వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు? వచ్చి చూడడానికి వచ్చిన వారు ఇక్కడ అవసరం ఉంటుందా సెక్యూరిటీ అలాగా? మంచి విషయం మేడం. కర్తాల్లో నేను ప్రోగ్రామ్స్ కి అటెండ్ కానప్పటికీ యూట్యూబ్ లో దాదాపు ప్రతి ధ్యాన మహాయజ్ఞాన్ని చూస్తాను. నేను ఏదైనా మిస్ అయితే, అది ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తాను. ఇప్పుడు నేను చెప్పడం కదా, అక్కడికి కర్తాలకి బందోబస్తుకి వచ్చిన ఒక ఎస్ఐ సార్ చెప్పారు. ఏం చెప్పారంటే, ఇన్ని వేల మంది వస్తున్నారు కదా, వేల మంది అంటే విడతల వారికి వచ్చేటప్పుడు లక్షల మంది జనాభా వచ్చింటారు. వచ్చినప్పుడు ఆయన చెప్పాడంటే, మేము ఈ చిన్న ఊరు, ఇక్కడ ఇంతమంది బందోబస్తు పెట్టుకోవాలంటే నాకు చాలా కష్టం అనిపించింది. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు చెప్పారు ఆయన ఏం చెప్పారు, ఇక్కడికి ఒక్క పోలీసు కూడా అవసరం లేదు, అంత డిసిప్లిన్ గా ఉన్నారు సాధకులు అని ఆయన చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఎక్కడికి బందోబస్తుకి వెళ్ళి ఇక్కడ ఒక దొంగతనం జరగలేదు, తోపులాటలు జరగలేదు. చాలా భయపడ్డారంట ఆయన. పై ఆఫీసర్కి ఏ విధంగా చెప్పుకోవాలి, ఇక్కడ ఏమైనా లోపాలు వస్తే అని అంటే ఆయన అప్పటికి ఆశ్చర్యపోయి అక్కడ మన వాళ్ళు ఆయనకి సన్మానం చేయడం కూడా జరిగింది. ఆయన పోలీస్ ఆఫీసరే స్వయంగా చూసి చెప్పాడు. నేను కూడా చాలా సార్లు వెళ్ళాను కదా, తిరుపతిలో వెళ్ళాను, సంక్రాంతి సంబరాలకి వెళ్తుంటాం, దాదాపు నాకు వీలైన ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటాను. కానీ సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కడికి రావు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వాళ్ళే సైనికులు మాదిరి పనిచేస్తారు, డిసిప్లిన్ ఉంటుంది. ఆ విషయం చెప్పాలనుకున్నాను. ఇంత ప్రొద్దున్నే లేచామంటే ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ లో వెళ్ళాలంటే తప్పదు, మన ఉద్యోగ రీత్యా వెళ్ళాలి. కాబట్టి ఇది స్వయంగా మనం మెడిటేషన్ నేర్చుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఇండివిజువల్ డిసిప్లిన్ అనేది ఉంటుంది మన సాధకుల్లో.
పోనీ ఎవరికైనా లేదంటే అది సాధనలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా అలవడుతుందని చెప్తాను నేను. Yes, sir. ఇది కడప డిస్ట్రిక్ట్ లో మనకి అక్కడ ఒక పిరమిడే కట్టారు కదండి పోలీస్ కి కోసం, దాని గురించి చెప్పండి. ఓకే మేడం. ఇది కడపలో అప్పటి గౌరవనీయులు ఎస్పీ గారు, ఇప్పుడు డిఐజీగా ఉన్నారు సారు అన్బురాజన్ సార్, ఐపీఎస్ గారు, సార్కి కృతజ్ఞతలు తెలిపాలి. అదేవిధంగా కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళ యొక్క సంకల్పంతోనూ సార్ యొక్క సహకారంతోనూ అది సాకారమైంది. ఇది సాకారం కావడానికి కారణం ఏంటంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు తప్పకుండా ఫస్ట్ వాళ్ళ యొక్క పాత్ర ఉంది. వాళ్ళు వెళ్ళి సార్ని అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు మేము ఆ సార్ ఏం చెప్పారంటే ఆయనకి ఫస్ట్ ధ్యానం గురించి చెప్పారు. ఇందాక చెప్పాను కదా, ఎవరిలో వాడి గురించి మార్పు రావాలంటే ధ్యానం గురించి చెప్పారు. సార్కి ఎస్ఐగా పనిచేస్తున్నాను, నాకు ఇంత ఒత్తిడి ఉంటే ఒక జిల్లా అధికారి, అది పోలీస్ అధికారి, ఆయనకి చాలా ఒత్తిడి ఉంటుంది, అది వాస్తవం. ఆయనకి ధ్యానం నేర్పించడం జరిగింది. నేర్పించిన తర్వాత సారు ఈ సంస్థ గురించి అలాగే ధ్యానం గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఆయనలో కలిగిన మార్పుకి మన వాళ్ళని పిలిచి మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అక్కట్లోనే కొంచెం స్థలం కేటాయించి గవర్నమెంట్ కూడా తెలిపి పోలీస్ యొక్క ఉన్నతాధికారుల యొక్క పర్మిషన్ కూడా తీసుకుని అక్కడ పోలీస్ శాఖ సహకారంతోనూ కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళ సహకారంతోనూ అది యొక్క సాకారమైంది. అది ఇప్పుడు కడపలోనే సెంటర్లో ఉంది. చాలా ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతున్నాయి. చాలా మంది పోలీసులే కాకుండా ప్రజలు అందరూ పోలీసులు దగ్గరలో ఉంది కాబట్టి పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. జిల్లా యొక్క ప్రజలు కూడా దాన్ని చాలా ఉపయోగించుకుంటున్నారు. చాలా సంతోషం మేడం పిరమిడ్ అక్కడ రావడం. ప్రతి పోలీస్ స్టేషన్ లో పిరమిడ్లు ఉండి, ప్రతి హాస్పిటల్స్ లో, ప్రతి స్కూల్స్ లో పిరమిడ్లు ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ప్రతి ఒక్క జిల్లాలో ఇలా రావాలి పిరమిడ్లు. ఇంకా మీకు ధ్యానానుభవాలు ఎలాంటివి వస్తుండే సార్ తొలి రోజుల్లో? మేడం అందరికీ వచ్చినట్లు మొదట్లో ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. ఇంకో విషయం మేడం, నేను ఎంసీఏ చదువుతున్నప్పుడు కూడా ఒక పిరమిడ్ ఉండేది కావల్లో, అది చెప్పడం మర్చిపోయాను. అక్కడ ఒక మేడం ఉండి నేర్పించేవాళ్ళు. నేర్పించినప్పుడు అది చెప్తున్నా కదా, 2006, 9లో ఎంసీకి వెళ్ళాను. అప్పటి నుంచి అట్లా పరిచయం అయింది. మనకి ఏదైతే మనం అనుకుంటామో అది ఎక్కడికి వెళ్ళినా మనల్ని వెంటాడుతుంది అంటారు కదా, అయితే వాస్తవం. అది నా జీవితంలోనే జరిగింది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కొంచెం పెయిన్స్ వచ్చేటివి, ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాడిని. మా ఫ్రెండ్ ఒక అతను అయితే గంట సేపు పని చేయమని చేస్తాను, 5 నిమిషాలు కూర్చోలేని వెళ్ళిపోయేవాడు. మేడం కూర్చోబెట్టేది, కొద్దిసేపు కూర్చోబెట్టేది, 10-15 నిమిషాలు బ్రేక్ ఇచ్చేది, తర్వాత మళ్ళీ కూర్చోబెట్టేది. ఆపకండి, ఈలో ఏదన్నా మనకి ఒక వీడియో కూడా చూసాను మంది, అంటే ఏ విధంగా మనకి క్యూర్ అవుతుంది, విశ్వశక్తి ఏ విధంగా వస్తుంది అని చెప్పడం వల్ల నాకు ఆ వీడియో కూడా చూపించేవాడిని. మళ్ళీ ఎప్పుడైతే మనకి పెయిన్స్ వస్తున్నాయంటే అక్కడ హీలింగ్ జరుగుతుందని ఆ వీడియోలో ఉంది. అంటే మనలో హీలింగ్ జరుగుతుంది కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎక్కువసేపు కూర్చునేవాడిని. కూర్చున్న తర్వాత థాట్స్ అనేది నిరంతరం వచ్చేటివి. మన మనసు అంటేనే ఆలోచనల పుట్ట అంటారు కదా, ఏదో ఆలోచన వచ్చేది. వచ్చిన తర్వాత మనోళ్ళు చెప్పారు కదా, శ్వాస మీద ధ్యాస ఉంచండి అని, దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. ఏవైతే రాను ఒకే స్థితిలో థాట్లెస్ స్థితికి వెళ్తాం. అంటే ఇంకా ఆలోచనలు అనేది శూన్యం అయిపోతాయి. శూన్యం అయిపోయిన తర్వాత నిజమైన ధ్యానం అప్పుడు జరుగుతుంది. చాలా మంది కూర్చున్న వెంటనే ధ్యానం అనుకుంటారు. కొద్దిమందికి 5 నిమిషాలు 10 నిమిషాల్లో థాట్స్ జీరో కావచ్చు, 1 అవర్ పట్టవచ్చు, 2 అవర్స్ పట్టవచ్చు. వాళ్ళ యొక్క స్థితిని బట్టి జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అప్పటి నుంచి మనలో ధ్యానం అనేది మొదలవుతుంది. అనుభవాలంటే నేను ఏది ఊహించుకునేవాడిని కాదు. అంటే కలర్స్ కనిపిస్తాయని, వ్యక్తులు కనిపిస్తారని చాలా మంది అడిగేవాళ్ళు. నాకు అలా అయితే కనిపించేది కాదు. కానీ మనము చెప్పలేని స్థితి అంటారు, భావాతీత స్థితికి అయితే మనం చేరుకుంటాం, అదైతే వాస్తవం. అది నేను ఇదని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎవరు వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. మనం అనుభవించిన దాన్ని మనం చెప్పలేం మాటల్లో. ఎందుకంటే మనం ఏది చెప్పినా నెక్స్ట్ ధ్యానం చేసే సాధకులు ఏమనుకుంటారు, నాకు ఇలా జరిగింది కదా, ఇలా జరిగితేనే కరెక్ట్ ధ్యానం అనుకుంటారు. కాబట్టి నా యొక్క అనుభవాలని చాలా మందికి నేను చెప్పను. ఎందుకంటే అది యొక్క భావాతీత స్థితికి వెళ్ళింటాము, మనకి ఒకటి అనిపించింటుంది, అది వేరే వాళ్ళకి ఇలాగే అనిపించాలని లేదు.
అందుకే మనకి సునమాల పత్రిజీ మేడం చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మనం ఎటువంటి సంకల్పాలు చేసుకోకూడదు. సంకల్పం చేసుకుంటే అది ధ్యానం కానీ కాదు. కొన్ని ఉండొచ్చు మనకి ఆరోగ్యం బాగా కావాలని ఇవన్నీ ఓకే. ఎవరైనా ఆశిస్తారు. కానీ నువ్వు ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మాత్రం ఇతరుల యొక్క అనుభవాలు మనకు అవసరమే గానీ వాటిని యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ చేయకూడదనేది నా ఉద్దేశం మేడం. మీ గురువుల ప్రభావం మీ పైన ఎలా ఉంది? పత్రిజీ గానివ్వండి, ఇప్పుడు మేడం పుట్టపర్తి మనకి సాయిబాబా గానివ్వండి, ఇట్లా ఒక్కొక్క గురువు ప్రభావం అది. ఓకే మేడం. పత్రిజీ గారిని నేను భౌతికంగా చూడలేకపోవడం అదృష్టం అని చెప్తాను ఎప్పటికి. కానీ ఆయన యొక్క ప్రభావం పేరు చాలా సార్లు విన్నాను. మా ఫ్రెండు చెప్పడం ఆయన టీచర్‌గా పనిచేస్తారు. ఆయన చెప్పడం ఆయన యొక్క ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే అప్పటికి ఆధ్యాత్మికతలోకి వస్తున్నానో లేదో తెలీదు. ఏ అంటారు చూడు ఏ గాలికి ఎటు వీస్తే ఎవరు ఏది చెప్తే ఎందుకంటే ఆ వయసులో ఎవరు ఏది చెప్తే ఆ పరంగా వెళ్ళేవాళ్ళం. వెళ్తాము. ఇది కరెక్టా కాదా? ఇప్పుడు రామకృష్ణ మఠంకి వెళ్ళినప్పటికీ ఓకే. అన్ని సంస్థలు గొప్పవే. వీటిని మనం తక్కువ అంచనా వేయకూడదు. వీటిని తక్కువ చేసి మాట్లాడకూడదు. బ్రహ్మకుమారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటికీ, రామకృష్ణ మఠంకి వెళ్ళినప్పటికీ మనకి నాకు సూట్ అయ్యేదని చెప్తాను. పత్రిజీ గారు చెప్పిన మార్గము నా వరకు అందరికీ సూట్ అవుతుంది. నేను నాకు అన్వయించుకున్నప్పుడైతే నాకు ఖచ్చితంగా సూట్ అయ్యింది. ఎందుకంటే మాంసాహార విషయంలో కావచ్చు, ఒక ధ్యానం కావచ్చు, నియమ నిబంధనలు కఠినంగా ఉంటే మనం అందులో ఎక్కువ రోజులు ఉండలేము. ఉన్నా కూడా మనము బయటకి ఓ విధంగా ఉంటాం, లోన ఓ విధంగా ఉంటాం. మనం మనలాగా ఉండలేము. ఎందుకంటే ఇతరులు చూస్తున్నారని, లేకుంటే వాటిని పాటించలేకపోతున్నాం. మనం లోన తర్జన భర్జన పడ్డం. ఎక్కువ రోజులు ఆ సంస్థల్లో ఉండలేమని చెప్పి, ఇందులో అయితే మన వ్యక్తిగత జీవితానికి, గృహస్థ జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పత్రిజీ గారి యొక్క ప్రభావం ఇప్పటికి కాదు, ఇప్పటికి ఎప్పటికీ ఉంటుంది. ఖచ్చితంగా అదైతే చెప్పగలను. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారు. ఇది పిరమిడ్ మెడిటేషన్‌లోకి రాకముందు నేను 10థ్ క్లాస్‌లో హాస్టల్‌లో ఉన్నప్పుడే సత్యసాయి భజనలు చేయించేవాళ్ళు. భజనలు రోజు మాస్టర్ వచ్చేసి భజనలు చేయించేవాళ్ళు. ఆ విధంగా ఆయన కోట్స్ కూడా నా పైన ప్రభావం ఉన్నాయి. ఎల్పిఓర్ అట్టెవర్ అంటారు. పుట్టపర్తి సాయిబాబా గారు చెప్పినది మన పత్రిజీ గారు జీవించి చేయొద్దని చెప్పారు. ఇందాక చెప్పినట్టు గురు పరంపరలో ఒకరి నుంచి ఒకరికి ఇదైతే ఒకరి నుంచి ఒకరు తీసుకొని వస్తారని అనిపించింది. లాస్ట్‌కి మన పత్రిజీ గారు మనకి ఎవరైతే బోధించినా వాళ్ళు గురువులే. చాలా మంది గురువు అంటే ఏమనుకుంటారంటే వాళ్ళని ఇందాక చెప్పాను కదా! ఎవరిని గుడ్డిగా మనం అనుకరించకూడదు. నీకు నువ్వే తెలుసుకో అని చెప్పారు. పత్రిజీ గారు ఏం చెప్పారు? ఎవరిని గురువు లేకుండా చేయడమే తన యొక్క ఎయిమ్ అని చెప్పారు. చాలా మంది మీరు గ్రహించుండొచ్చు. ఎవరికి శ్వాసే మన గురువు అని చెప్పడం జరిగింది. కాకపోతే మనకి ఏది నేర్పించినా వాళ్ళని గురు పరంపరగా చూడాలి. మేడం చెప్పినట్లు ఈరోజు దత్త పౌర్ణమి. కాబట్టి ఎంతమంది గురువులున్నా వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. నా పైనైతే పుట్టపర్తి సాయిబాబా గారిది, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, చివరిగా మనం కంటిన్యూ చేస్తున్న పత్రిజీ గారు, స్వరమాల పత్రిజీ వీళ్ళ యొక్క ప్రభావం చాలా చాలా ఉంది. బావుందండి. పుస్తకాలు స్వాధ్యాయం గురించి. మేడం. పుస్తకాలు చదవడం డిగ్రీ నుంచి అలవాటయింది మేడం. ముఖ్యంగా నాకు ఎక్కువ ప్రభావం చూపించినటువంటి స్వామి వివేకానంద పుస్తకాలు, రామకృష్ణ పరమహంసవి. అవి ఎక్కడున్నా ఎందుకంటే అది ఒక మతానికో, లేక ఒక ప్రాంతానికో సంబంధం లేకుండా వాళ్ళు విశ్వవ్యాప్తంగా వాటి యొక్క ఎందుకంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్లు బలమే జీవితము, బలహీనతే మరణం అని మంచి వాక్యం చెప్పారు. అది ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు అన్ని నదులు చేరేది సముద్రాన్నే అని ఏ మార్గం ద్వారా వెళ్ళినా మనం చివరికి సముద్రం చేరుతాం. ఇక్కడ సముద్రం ఏందంటే మనమే. మనం ఎక్కడ తిరిగినా మనల్ని మనం చేరడానికి సాధనలు చేస్తున్నామని నేను ఖచ్చితంగా నమ్ముతాను. అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి గారు గూడా ఆయన గురువు కా ఆయన విశ్వగురువు చేయాలని అనిపిసెంట్ వీళ్ళందరూ మనకి తీసుకెళ్తే గొప్ప విషయం ఏందంటే నేను గురువుని కాదు. ఎవరు గురువు కాదని ఈరోజు ఏదైతే పత్రిజీ గారు చెప్పారో, ఆ రోజు జిడ్డు కృష్ణమూర్తి గారు అదే చెప్పారు. ఆ రోజు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది పత్రిజీ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క గురువు ఏమనుకుంటారు? ఫాలోవర్స్‌ని ఏర్పరచుకోవాలి.
వాళ్ళని ఈ విధంగా చేయాలని ఎవరు అనుకోరు. కాబట్టి వాళ్ళు మార్గం చూపిస్తారు. అయితే జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రసంగాలు గాని, పుస్తకాలు గాని చదివాను. ఎవరు చదివినా కూడా నా యొక్క ఉద్దేశ్యం ఒకటే. యాజ్ ఇట్ ఈజ్ దేన్ని మనం కాపీ చేయకూడదు. మనకు అన్వయించుకోవాలి. మనకు అన్వయించుకున్న తర్వాత మనం ఎంతవరకు వాటిని పాటించాలో అంతవరకు పాటించాలి. అంతే మేడం. బాగుందండి. ఇంకా ముందు ముందు ఎలాంటి కార్యక్రమాల్లో మీ వంతు సహకారాలను అందించాలనుకుంటున్నారు? ప్రచారం విషయంలో అలాగా. ఓకే మేడం. ఇప్పుడు మాకి మొట్టమొదట నాకు కష్టమయ్యేది ఏంటంటే అనుకున్నప్పుడు సెలవులు దొరకకుండా నేను ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలంటే అది ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే ఉద్యోగరీత్యా సెలవులు దొరకపోవచ్చు అని ముందే మనం కొన్ని పెట్టుకో వీలైనంత వరకు నా చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నా కూడా ఆయనకి డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గాను ధ్యానం గురించి ఫస్ట్ పిరమిడ్ మెడిటేషన్ అని చెప్తే వాళ్ళకి ఏదో అనుకుంటారని ఫస్ట్ వాళ్ళతో చెప్తాను. ఇంటరాక్ట్ అవుతాను. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసి వాళ్ళకి ఆ విధంగా ధ్యానం అనేది చెప్తాను. ఆహార విషయాలు కూడా వాళ్ళకి ఏం చెప్తాను, ఒకేసారి ఇప్పుడు నేను మాంసం తినండి ఎక్కడికి వెళ్ళినా మాంసం తినని చెప్తాను. తిన్నప్పుడు వాళ్ళు దాని గురించి ఎక్కువ డిబేట్లు చేస్తారు. ఎందుకంటే పాజిటివ్ అనే చేస్తారు ఏది మాంసాహారానికి. శాకాహారం ఎవరు చేయరు. కాబట్టి అందరిలో వాళ్ళలో మార్పు తేవాలంటే ఫస్ట్ వాళ్ళకి ధ్యానం నేర్పించి ధ్యానం నేర్పించడం వల్ల అందరిని శాకాహారులు చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఒత్తిడి తగ్గించాలి. వాళ్ళు సార్కి సిగ్నల్ ప్రాబ్లమ్ అందువల్ల కొంచెం మిస్ అయ్యింది. ప్లీజ్ కంటిన్యూ సార్. సిగ్నల్ మిస్ అయింది. ఎస్ సార్, వెల్కమ్. మేడం నేనైతే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు కానీ చిన్న చిన్న స్టెప్పుల ద్వారా, ఎందుకంటే ఒకేసారి మనం ఒత్తిడికి లోను కాకూడదు. ఈ పని అనుకున్నామే చేయలేకపోయినామని రిగ్రెట్ మనకు ఉండకూడదు. ఎంత వీలైతే అంతమందికి ధ్యానం నేర్పించడం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్లు ఎక్కువ జరుగుతుంటాయి మేడం. ఇది ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది నాతో క్లాసులు చెప్పిస్తారు మా సార్లు. వాళ్ళు 1 అవర్ క్లాస్ అంటే ఖచ్చితంగా అందులో ఒక 15-20 నిమిషాలు మెడిటేషన్ గురించి వాళ్ళకి చెప్తాను. ప్రొద్దున మాకు ప్రతిరోజు రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. అందులో ఖచ్చితంగా కానిస్టేబుల్ కావచ్చు అందరికీ ధ్యానం అనేది నేర్పిస్తాను. అదే విధంగా వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా కూడా బందోబస్తులకు అందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ధ్యానం గురించి చెప్పడము. మేము ఎక్కువ జర్నీలు చేస్తుంటాం. జర్నీలో చెప్తే వాళ్ళకి ధ్యానం గురించి ఇంటరాక్ట్ కావడము. ఏమైనా మన మెడిటేషన్ పుస్తకాలు కానీ పాంప్లెట్లు ఏమైనా ఉంటే అవి మా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే షేర్ చేస్తుంటాను. వీలైనంత వరకు అందరికీ ధ్యానం గురించి నిరంతరం చెప్తూనే ఉంటాను. ఇది నిరంతర ప్రక్రియ మేడం. నా దీని గురించి నేను ప్లాన్ చేసుకోవడం ఏంటంటే మనం ఒక సంస్థని పెట్టుకొని అందులో ఇరుక్కోకూడదు అనేది నా యొక్క మొదటి నుంచి ఉద్దేశం. ఎందుకంటే మనం ఒక చోట ఆగిపోయినామంటే చాలా మందికి చేరలేం. కాబట్టి మనం ఎంత వీలైతే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎంత వీలైతే అన్ని క్లాసులు ఫస్ట్ మనం అటెండ్ కావడం. ఎందుకంటే చాలా మంది ఏమంటే ప్రతి ఒక్కరు చెప్పడం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరు సాధన చేయలేదు మేడం. అది వాస్తవం. ఎందుకంటే మేడం నాకే చెప్పింది. 10 ఇయర్స్ తర్వాత వెళ్ళాను కావలికి. వెళ్తే నన్ను చూసి నువ్వు ధ్యానం చేయలేదు కదా అని చెప్పింది. అవును మేడం ముందు చేసినట్టు చేయట్లేదు. చేస్తున్నాను తక్కువ అంటే చూస్తేనే గుర్తుపట్టింది. కాబట్టి నేను ఫస్ట్ నాకు అదే రియలైజ్ అయ్యాను. 2020లో 10లో మేడం పరిచయం. 20లో వెళ్లి కలిసినప్పుడు ధ్యానం చేయలేదు. మళ్ళీ 20 నుంచి మళ్ళీ సాధన చేశాను. కంటిన్యూ చేయనప్పటికీ ఎప్పుడైతే బ్రేక్ వస్తుందో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయడం సార్. చాలా మంది వదిలేస్తాము. వదిలేయకూడదు. మధ్యలో గ్యాప్ రావచ్చు ఎవరికైనా. వాళ్ళకి కుటుంబ వివరాలు కావచ్చు. కానీ మళ్ళీ సాధన చేసుకుంటూ వెళ్ళమని నేను చెప్తాను. బాగుందండి. ఇప్పుడు మామూలుగా స్ట్రాంగ్ బాడీ ఉండాలంటే నాన్ వెజ్ గురించే ఎక్కువ చెప్తూ ఉంటారు. మీరు ఇంత ఫిట్ గా ఉన్నారు. మీ రహస్యం వెజిటేరియనిజమేనా? ఓకే మేడం. అంటే చాలా మంది అనేది మాంసాహారం తింటే శక్తి వస్తుందని. మాంసాహారం తినే జంతువులకి మాంసాహారం కరెక్ట్ మేడం. ప్రోటీన్స్ అనేది శాకాహారంలో కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి మన చుట్టుపక్కల ఉన్న జంతువులు చూస్తే అవి మాంసాహారం తినవు. అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇదొక విషయం చాలు మనం గ్రహించడానికి. డిపార్ట్మెంట్ లో కూడా అంటే అపోహలు మేడం. వాళ్ళు తప్పేం లేదు. ఒకరు చెప్తారు ఇందు మాంసాహారంలో ప్రోటీన్స్ ఉంటాయి. మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? శాకాహారం నుంచే వచ్చాయి.
శాకాహారం తినే జంతువుని మనం తినడం వల్ల వచ్చాయి. ఆ శాకాహారం ఏదో మనం తింటే సరిపోతుంది. కొద్దిమంది గుడ్డు మాంసాహారం కాదు అంటారు. గుడ్డు మాంసాహారం శాకాహారం అయినప్పటికీ గుడ్డు అనేది అయితే మన ఆహారం కాదు మేడం. పాలు పెరుగు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి పాలు పెరుగు వేగన్ అని ఉన్నారు, వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. అంటే జంతు సంబంధమైన ప్రాడక్ట్లు ఏవి తిన్నప్పటికీ, కానీ డైరెక్ట్ గా మాంసాహారం అంటే జీవించేసి మేడం. పాలు పెరుగు మనం అమ్మ నుంచి ఏ విధంగా మనం మిల్క్ తీసుకుంటే పాలు తీసుకునే విధంగా వచ్చామో, ఆ విధంగా జంతువుల నుంచి వాటికి ఇచ్చి దూడ తీసుకున్న తర్వాత తీసుకోవడంలో తప్పు లేదని కొద్ది వరకు చెప్తాను మేడం నేనైతే. కానీ మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ఎవరు సమర్థించినా కూడా. అవునండి. మీ నిత్య జీవితంలో మీకు ఇప్పుడు ధ్యానం ఎలా సహాయం పడుతుంది? మేడం మా ప్రొఫెషనల్ జీవితం, పర్సనల్ జీవితము అయితే ఒకటే మేడం. ఎందుకంటే ఇంకా ప్రొద్దున నిద్ర లేచినప్పటి నుంచి బందోబస్తు పరంగా ఇదంతా ఉంటుంది. కాబట్టి మా వృత్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేరు చేయలేము. చేయలేనప్పటికీ ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. మాకు కొంచెం ఇతరులతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటుంది. దాన్ని చాలా మంది ఎందుకంటే బయట జరిగే ఒత్తిడికి వచ్చి ఆ ప్రభావం అనేది మనకి ఇంట్లో ఉంటుంది. మనకు ఖచ్చితంగా ఏ వృత్తిలో అయినా పోలీస్ ఉద్యోగంలో కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ ప్రభావం ఇంట్లో వాళ్ళపైన మనం డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఆ ప్రభావం ఇంట్లో వాళ్ళపైన పడుతుంది. ఫస్ట్ మన పైన పడుతుంది. అది ఇంట్లో వాళ్ళ పైన పడుతుంది. కాబట్టి నేను ధ్యానం చేసిన తర్వాత ఏం జరిగిందంటే చాలా వరకు 100% అని చెప్పలేను గానీ 80-90% నా పైన ఇంట్లో పడకుండా సేవ్ చేసుకోగలిగాను. మన ధ్యానం అనేది నాకి ఆర్మర్‌గా ఒక షీల్డ్‌గా, కవచంగా అయితే ఉపయోగపడింది మేడం. ఎందుకంటే మనం ధ్యానం చేస్తాం కాబట్టి మనకి కోపతాపాలొస్తాయి, రాగద్వేషాలు అందరికీ ఉంటాయి. రాగద్వేషాలనే స్థితికి వెళ్ళాలనే మన తాపత్రయం అంతా. కాబట్టి ఇతరులతో పోల్చుకుంటే మనం కొద్ది వరకు మేలు. అదే చెప్తాను. బయట యొక్క ప్రభావాన్ని ఇంట్లో చూపించకూడదని. నేను చూపించుంటాను చాలా సార్లు. అదే మిస్టేక్ చేయకూడదని వీళ్ళందరికీ చెప్తాను. నాతో పాటు పనిచేసే వాళ్ళకి కానీ. నేను కూడా ఇంకా ప్రాక్టీస్ అయితే చేయాలి మేడం ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు వదిలేసాను ధ్యానాన్ని. ఎందుకు ధ్యానం అవసరం లేదు, మనం ఆల్రెడీ వర్తమానంలో ఉన్నాం కదని. అది కాదని తెలిసి మళ్ళీ సాధన చేయడం మొదలుపెట్టాను. చెప్పండి సార్, ఇంకా మీకు ఎటువంటి అనుభవాలున్నాయి? హ్మ్. చాలా మంది ఇప్పుడు మనం మాంసాహారము తినకపోయినా కూడా ఇతరులకు పెట్టొచ్చు కదా! నువ్వు తినవు కదా! అని నన్నడిగారు. అంటే బంధువులో ఫంక్షన్ జరిగినప్పుడు గాని, మాకి ట్రైనింగ్‌లో నాన్ వెజ్ పెట్టడం జరుగుతుంది. పెట్టినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, "నువ్వు తినవు కదా! నాకివ్వు" అంటే, అంటే నేను డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గాను మాంసాహారాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. ఇప్పుడు నాకు ఎగ్ ఇస్తారనుకోండి మా ట్రైనింగ్‌లో. అది నేను పక్క వ్యక్తికి ఇచ్చినానంటే అది రోజు ఒకటి తయారు చేస్తారని నేను అనుకున్నాను అప్పటికి. కాబట్టి నేను నా పక్కన నా కొలీగ్‌కి కూడా ఇవ్వడం మానేశాను. మానేస్తే అతను "నువ్వు తినకపోగా నాకివ్వు" అంటే, అంటే ఎవరైనా నెగెటివ్‌గానే ఆలోచిస్తారు గదా! అన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు 100 ఎగ్స్ ఉన్నాయనుకోండి. మనం 100 మందున్నాము. నేను 99 మందిలో నేనొక్కడిని తిన్నా అంటే 99 మందే ప్రొడ్యూస్ జేస్తారు, తెస్తారని నేను అప్పుడు ఏదో ఉన్న లాజిక్‌తో చెప్పాను. వాళ్ళకి కొంచెం కఠినంగా అనిపిచ్చింది. ఆహ్, విచిత్రంగా చూసారు. అన్నీ చూసినప్పటికి నేను మా ఇంట్లో గూడా జరిగింది. బంధువులొచ్చినప్పుడు మాంసం తెమ్మని చెప్పారు నాకే. చెప్తే నేను సున్నితంగా కాదు, కఠినంగానే తిరస్కరించాను. నేను వెళ్లి తీసుకురాను. మనము తినడం ఎంతో, వండి పెట్టడం గూడా అంతే తప్పని చెప్పేసరికి వాళ్ళు రియలైజ్ అయ్యారు. తర్వాత వాళ్ళు ఇండివిడ్యువల్‌గా మానేసారో, బలవంతంగా మానేసారో తెలీదు గానీ, మా ఇంట్లో గూడా మాంసాహారం మానేయడం జరిగింది. అద్భుతం అండి. హ్మ్. అంటే మీరన్నట్లు సహజంగా మనం తినకపోతే దాన్ని మన ఫ్రెండ్‌కే గదా! అని పక్కనోళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళు గూడా నాకొస్తుంది ఒకటికి 2 అని. ఇప్పుడు ఈ పాయింటు ఇది తినరు అంటే 100 మందిలో 99 అంటే 99 తెస్తారు. చాలా మంది ఏం చేస్తుంటామంటే నేను తినకపోతే నా పక్కనోళ్ళకి, నా ఫ్రెండ్‌కే గదా! అనేసి అలా అనుకుంటాం. ఈ పాయింట్ అండర్‌లైన్ చేసి పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ! ఇంకా అవును సార్? మేడం. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, హ్మ్. నేను వేగన్‌గా మారాను మేడం. ఎప్పుడు అంటే, హుహు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు. మారిన తర్వాత ఏం జరిగింది, ఒక్కసారిగా మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పడిపోవడం జరిగింది. అంటే వేగన్‌గా హ్మ్. మారి జరిగిందో, మరి ఏ విధంగా జరిగిందో తెలీదు గానీ, హాస్పిటల్‌కి వెళ్తే బెంగుళూరులో మేడం చెప్పింది. అన్నీ చెప్పి ఆమె ఏం చెప్పారు,
బీ12 చెక్ చేశారు. బీ12 చాలా డేంజరస్ లెవెల్స్ పడిపోయింది మేడం. పడిపోయేసరికి ఆమె ఏం చెప్పారంటే కనీసం పాలు, పెరుగు పదార్థాలను తీసుకోండి. ఒక్కసారిగా బాడీలో మార్పులు జరిగినప్పుడు మీ బాడీ సహకరించలేదు అంటే ఆమె కన్విన్స్ చేసి చెప్పింది. తర్వాత పాలు అంటే పెరుగు పదార్థాలు, పాలు తక్కువ తాగాను. డైరీ ప్రోడక్ట్‌లో పెరుగు తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా మందికి చెప్తాను. మీరు ఒక్కసారిగా మారొద్దండి. కొంచెం మీ బాడీ చూసి డాక్టర్ల పర్యవేక్షణలో, ఎందుకంటే మనం ఎక్కువ జాబ్ చేయడం గాని, కేర్ తీసుకొని మార్పులనేవి చేసుకోవాలి. మాంసాహారం విషయంలో గూడా అంతే. నేను కూడా చాలా మందికి చెప్తా. అంటే మానేయమని కాదు, మానేసేయండి. మానేసిన తర్వాత నిదానంగా చూడడం అని చెప్తాను. వెంటనే అంటే చెక్ చేసుకుంటూ ఆహ్, ఇప్పుడు మీకు హ్మ్. బి12 ఇది తెలిసింది కాబట్టి, ఆ ప్రోటీన్ ఏదైతే తగ్గుతుందో అది వెజిటేరియన్ ఫుడ్‌లో ఆ! ఉండేటట్టు ఎక్కువ తీసుకోవాలి. వీటిలో చూసుకోవాలి మేడం. నేను అది కేర్ తీసుకోలేకపోయాను కాబట్టి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. పడ్డ తర్వాత ఇంకా మేడం చెప్పిందని కొంచెం పెరుగు అంటే పెరుగు తీసుకోవడం మొదలుపెట్టాను. పాలైతే ఇప్పటికి లేదు. పెరుగు కూడా రేర్ అప్పుడప్పుడు తీసుకుంటాను. వాటి నుంచి నేనేమి సంకల్పం చేసుకోలేదు ఖచ్చితంగా మారాలి కఠినంగా అని. వీలైతే వేగన్‌గా ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేనైతే వెజిటేరియన్ మేడం. వేగన్ కాదు. హ్మ్. సోయా ప్రొడక్ట్స్ చెప్తుంటారు మనకి. హ్మ్. ఆహ్, యానిమల్ ప్రొడక్ట్స్ మానేసిన తర్వాత సోయా ప్రొడక్ట్స్ ఎక్కువ వాడమని చెప్తుంటారు కొంతమంది. అలా అంటే ఒకదానికి బదులు ఇంకొకటి రీప్లేస్ చేసుకోవటం. ఖచ్చితంగా అవసరం మేడం. హ్మ్. అంటే తెలియకముందు మీరన్నట్లు కొన్ని కొన్ని విషయాల కోసం చేస్తూ ఉంటాం. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టుకుంటే ఇంకా అది మనకి శరీరం పైన ఆ ఎఫెక్ట్ లేకుండా కూడా ఉంటుంది. అవును. బావుందండి. అయితే ఇంకా మీరు ఎక్కువ పబ్లిక్‌తోనే ఉంటారు. ఉదయం లేసినప్పటి నుంచి పోలీస్ జాబ్ అంటేనే మనకి టైమ్‌తో కూడా సంబంధం ఉండదు. అర్ధరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా ఎళ్ళిపోవాల్సి ఉంటుంది. నిద్ర కూడా ఉండని సందర్భాలుంటాయి. అలాంటప్పుడు మీకు ఉత్సాహం ఏం తగ్గకుండా అలాగే ఉంటారా? ఈ ధ్యానం చేయటం వల్ల? మేడం మనకైతే ఎనర్జీ అయితే డ్రైన్ అవుతుంది మేడం ఖచ్చితంగా అది. ఎనర్జీ హ్మ్. డ్రైన్ అవుతుంది. డ్రైన్ అయిన తర్వాత మనకి ఇందాక చెప్పాను గదా! కొద్దిసేపు టైం దొరికినా గూడా చాలా మంది ఏమంటారు నిద్రపోతున్నారు అనుకున్నారు నన్ను. అంటే హ్మ్. కొద్దిసేపు కూర్చొని ఉంటాను నేను. హ్మ్. కూర్చొని కళ్ళు మూసుకొని మనకి ఏదైతే ధ్యానం నేర్పించారో కొంచెం మళ్ళీ రీచార్జ్ కావడానికి ట్రై చేస్తాను. మా ఫ్రెండ్స్ ఏమంటే నిద్రపోతున్నాను వాళ్ళకి చెప్పాను. అంటే మెడిటేషన్ చేస్తున్నా అంటే వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. అంటే 5 నిమిషాలు ఏంది మెడిటేషను అని అంటే మళ్ళీ వాళ్ళ తర్వాత అలవాటయిపోయింది. మళ్ళీ అవే క్లాసులు మాకి సార్‌లు చెప్పడము. మళ్ళీ ఎప్పుడెప్పుడు మనము రీ ఎనర్జీ అందుకే రెస్ట్ తీసుకోమని చెప్తారు మా సారు. కంటిన్యూ‌గా ఉన్నప్పుడు కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేవాళ్ళు. రెస్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం మొబైల్ చూడకుండా కొద్దిసేపు ధ్యానం చేసుకోవడం. నిద్రపోయేంత టైం అయితే ఉండదు మేడం బ్రేకుల్లో. హ్మ్. మెడిటేషన్ చేసుకునే టైం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ జర్నీలో కావచ్చు, కొద్దిసేపు రిలాక్స్ అయ్యేసి మళ్ళీ మనం నార్మల్ స్థితికి వచ్చేయొచ్చు. అంటే 5 నిమిషాలు పవర్ న్యాప్ లాగా మనకి బయట కనిపిస్తది. మీరేమో ధ్యాన స్థితిలో ఉంటారు. కొద్దిసేపు మనకి అలవాటనేది కాబట్టి కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెం రిలాక్స్ ఫస్ట్ కూర్చున్న వెంటనే రిలాక్స్ అవుతాం మేడం. హ్మ్. శ్వాస మీద అంటే ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అని కొద్దిసేపు బ్రీతింగ్ తీసుకొని కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకుంటే చాలు మేడం. మనం ఎందుకంటే ముందు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకున్న వెంటనే ఒక 5, 10 నిమిషాల్లో మనం దాదాపు 10-15 మినిట్స్‌లో మళ్ళీ రీచార్జ్ అవుతాం. రీగెయిన్ అయ్యి మళ్ళీ మనం యథావిధిగా మన డ్యూటీ బావుందండి. మాస్టర్స్ ఎవరైనా అడగాలనుకుంటే ఏమైనా క్వెషన్స్ అడగొచ్చు సార్‌ని. ఇంకా ఇంకేమైనా చెప్పండి సార్ మీరు. కొత్తగా ధ్యానం ప్రారంభించిన వాళ్ళకి ఎలాంటి సూచనలిస్తారు? మేడం ధ్యానం అంటే ఫస్ట్ వాళ్ళేదో చాలా మంది అనుకుంటారు. ఇది మనకి సంబంధం లేనిదేమో చివరి అంత్యకాలంలో చేసుకోవాల్సిన విషయం అనుకుంటారు. అది చాలా తప్పు మేడం. ఎప్పుడైతే 6, 7 ఇయర్స్ ఒక ఆలోచనలు మొదలైతాయి. చాలా మంది అంటారు ఎన్ని ఇయర్స్ నుంచి ధ్యానం చేయాలని. ఎప్పుడైతే మనిషికి ఆలోచనలు మొదలైతాయో అప్పటి నుంచి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆలోచనలు మొదలైనప్పటి నుంచి ఇంకా మనము ఎండ్ అయ్యే వరకు ఖచ్చితంగా ధ్యానం అవసరం. చాలామంది ధ్యానం అంటే నేను చేయలేను. ఇది మనకి సంబంధం లేదు. ఏదో యోగులు చేసుకోవాలి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. చాలామంది అపోహ అది. ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ఈ కాలంలో వాళ్ళు ఏ రంగంలో అన్నా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం అని చెప్తాను ఖచ్చితంగా. వాళ్ళు ఏ ర అందరూ ఒత్తిడితో కూడుకున్నారు. ప్రతి ఒక్కరు ఒత్తిడి లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారేమో చెప్పలేము గానీ, ఏ రోగం లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ మానసిక ఆరోగ్యం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందున్నారిప్పుడు. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా అందరికి ఒత్తిడితో కూడుకున్నారు.
ఉరుకులు పరుగుల జీవితం ఉంటారు కదా! కాబట్టి మెడిటేషన్ అనేది చాలా అందరికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్టు అటెండ్ కావండి. ఎంత వీలైతే అంత చేయండి. చాలామంది మీ వయస్సు అంటారు 5 నిమిషాలు, 10 నిమిషాలైనా. ఎందుకంటే ఒక్కసారి అలవాటయిందంటే ఎంతసేపు చేసామనేది ముఖ్యం గాదు. చాలామంది గంట సేపు చేయాలని. నీకు 5 నిమిషాల్లో ఆలోచన రహిత స్థితి కలిగిందంటే 5 నిమిషాల్లో అనేది ఎనఫ్ వాళ్ళకు. గంటైనా నీకు ఎక్కువ ఆలోచనలొస్తున్నాయంటే వాళ్ళకి గంట సేపు అవసరం. ఎంత వీలైతే అంత మేడం. చాలామంది గంట సేపు కంటిన్యూ చేయలేరు. వాళ్ళు 5 నిమిషాలు, 5 నిమిషాలు ఆ విధంగా చేసుకున్నా గూడా ఉపయోగం ఉంటుంది. హ్మ్. ఇందాక మీరు ఈ మనకి కడపలో పిరమిడ్ రావటం కోసం అది సార్ గురించి చెప్పారు కదండీ! ఇప్పుడు అలాగా ఇంకా మనకి ఎవరైనా మీతో మీరు, వారు కలిసి సాధన జేసుకోవటం గాని, అనుభవాలు షేర్ చేసుకోవటం గాని అలాంటియేమైనా ఉన్నాయా? మేడం నేను డిపార్ట్‌మెంట్‌లో ఉండడం వల్ల గ్రూప్ మెడిటేషన్స్‌కి కొంచెం తక్కువగానే అటెండ్ అయ్యాను. మొట్టమొ హ్మ్. నాకీ పిరమిడ్ మెడిటేషన్ గురించి మా ఫ్రెండ్ చెప్పారనే గదా! ఆయనతో అప్పుడు నేను కానిస్టేబుల్‌గా ఉన్నాను. తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ రాసి రావడం జరిగింది. కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడు కొంచెం మా ఊరికి వెళ్లి రావడానికి నాకెక్కువ టైం కుదిరేది. ఎందుకంటే మా ఊరుకి 20 కిలోమీటర్స్ దూరంలోనే నాకు పోస్టింగ్ ఉండేది. కాబట్టి ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఆయనతో కలిసి ఇక్కడ పామిడి అని మా ఊరు దగ్గర ఒకటి పిరమిడ్ ఉంది. అక్కడ ఆ పిరమిడ్‌కెళ్ళి మెడిటేషన్ చేసేవాళ్ళము. అదే విధంగా ఇందాక చెప్పినట్లు ఎంసీఏ చదివినప్పుడు చేశాను. ఇంగ ట్రైనింగ్ సెంటర్‌లోను ఇంకా గుంటూరులో ఇది విజయవాడలో ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు మె మెడిటేషన్‌కెళ్ళాను మేడం. అక్కడ పిరమిడ్ ఉంటే అక్కడికెళ్ళాను. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అనుభవాల్ని ఇంత తక్కువ టైంలో చక్కగా పంచుకున్నారు. ఇంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఏ టైంలో ఏం ఫోనొస్తాయో అన్న ఇదితో ఉంటారు ఎక్కువ. మీ సాధన చేసుకుంటూ, ఎక్కువ సాధనతో ఉంటూ, ఎక్కువ ప్రచారం చేయకపోయినా మీరు ప్రతి ఒక్క